సార్ నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారు నేను రాజకీయానికి దూరంగా ఉంటానని చిరంజీవి గారు మొన్న చెప్పారు. అంతకుముందు జై జనసేన రూపాంతరం చెందిందని అన్నారు. ఇప్పుడు మొత్తం కంప్లీట్‌గా మొత్తం మారిపోయినట్టే కదా సార్ చిరంజీవి గారు? ఆయన ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్‌లో కలిపారో ఆ రోజు ఆయన అస్త్ర సన్యాసం చేసేసాడు. అర్జునుడు గాంధీవాన్ని వదిలేసినట్టు లెక్క. దానికేమో వాళ్ళు కనుకరించి కేంద్ర మంత్రి ఇచ్చారు. ఆయన రాష్ట్ర విభజనప్పుడు కూడా గమ్మును కూర్చున్నాడు. ఆయన కేంద్రపాలిత ప్రాంతం అడిగాడు హైదరాబాద్ని, ఇవ్వనగానే గమ్మును కూర్చున్నాడు. ఆయన ఒక్క మాట మాట్లాడలే. ఆయన ఒకడు పురంధేశ్వరమ్మ మనకి ఈ రోజుకి గుదిబండలే. రాష్ట్రాన్ని ఇవాళ ఇంత నీచ స్థితిలో ఇంత కష్టకాలంలో రాష్ట్రాలు ఉన్నాయంటే తెలుగు రాష్ట్రాలు రెండు. నేను నిర్మలా సీతారామన్ ధనిక రాష్ట్రంగా ఉన్నది పేద రాష్ట్రం అయిపోయిందని తెలంగాణ గురించి మాట్లాడుతుంది ఆవిడ. ఆంధ్రప్రదేశ్కి ఏమో ఏం చేశారు 10 ఏళ్ళు బట్టి అంటే మాట్లాడరు. వీళ్ళే కదా ఉన్నారు మనకి ప్రత్యక్ష రాజకీయాల్లో. ఏంటగా గొడుగు పట్టుకున్నట్టు కాంగ్రెస్ నాన్నగారి పార్టీని స్థాపించిన పార్టీ అక్కర్లేదు, ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి, మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ, మళ్ళీ ఎంపీ పదవి పురంధేశ్వరమ్మ గారు. ఇక్కడ మళ్ళీ ఈ మాటకు వస్తే చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో గోపేట్ల రాజ్యసభలో ఉన్నారు. ఏ పని చేశారో ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రాజెక్ట్ లేదు ఆయన టెన్యూర్లో. చూసుకోండి కావాలంటే మనకి కిషన్ రెడ్డి ఉన్నాడు, ఏమైనా ఒక్కటి తీసుకొచ్చాడు తెలంగాణకి చూడండి, సేమ్ అంతే. ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ చేసాడు రైల్వే స్టేషన్లో, అది మనకు సాధించిన ప్రగతి. ఓకే. గద్వాల టెంపుల్కి డబ్బులు తీసుకొచ్చాడు 40 కోట్లు, రాష్ట్రం నుంచి గ్రాంట్ అడిగాడు, ఇవ్వట్లేదంటే పల్లి 40 కోట్లు వెనక పట్టుకు వెళ్ళిపోయాడు. అది కేంద్ర మంత్రిగా ఆయన మనకు తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రతిభ. ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలు, ఎంపీ, మన బడ్జెట్ ఎలకేషన్స్, ఇప్పుడు రేపు పొద్దున బడ్జెట్ పెడతారు తెలుస్తుంది వచ్చే మనకి మంచిగా పెడతారు. అదే ఒక 2 నాళ్ళు ఓపిక పెట్టారు కదా, 2 రోజుల్లో తెలిసిపోతాయి. సో ఇలాంటి దాంట్లో ఏంటంటే అస్త్ర సన్యాసం చేసిన చిరంజీవి గారు ఇవాళ ఇంకోసారి నేను మళ్ళీ సన్యాసించాను రాజకీయాలు నాకు వద్దంటే పార్టీని నడపలేక విలీనం చేసేసారు. వాళ్ళు ఇచ్చిన పదవి కంటిన్యూషన్లో ఇవాళ కాంగ్రెస్లో ఉన్నారో బయటకు వచ్చారో తెలియకుండా అన్ని ఫంక్షన్లకి వెళ్ళిపోతున్నారు. ఆయన నరేంద్ర మోడీ గారు వస్తే వెళ్ళిపోతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇవాళ ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది, అక్కడ కృతజ్ఞత చాటుకుంటున్నారు. ఈ 2 పడవల ప్రయాణం ఏంటో వాడికి అర్థం కావట్లేదు. ఓకే. ఓ పక్కన రేవంత్ రెడ్డి గారు కన్నా నేను సీనియర్ కాంగ్రెస్లో అంటాడు. రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ వెళ్ళారు. అది ఏడు అనాలి. ఆయన పోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారంటే దీనికన్నా ముందు జరిగిన ఒక ప్లానరీలో ఓటు వేయడానికి ఆయనకి ఐడి కార్డు సైతం ఇచ్చారు. ఇవన్నీ గమనిస్తుంటే నేను ఇంక రాజకీయాలు చేయనంటే బాబు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఇప్పటి నుంచి నేను అచ్చనే పచ్చపోసానంటే ఎవడన్నా అయ్యో బాబు నిజంగా చిరంజీవి గారు ఆయన మంచి నటుడు, నిజంగా ఆయనకి 2 చేతులు దండం పెట్టాలి ఆయన ఔదార్యాలకి వాటికి. నిజమే. కానీ ఇక్కడికి 2 పడవల ప్రయాణం అటు ఉన్నారో తెలియదు ఇటు ఉన్నారో కాదు. వాళ్ళు మీ అబ్బాయి పాట ఆ గట్టున ఉంటావో ఈ గట్టున ఉంటావో ఏదో తేల్చుకుని మాకు చెప్తే గట్టు పురాణాలు పక్క పెట్టి మనం ఏదో మాట్లాడవచ్చు. సో మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ అయిపోయారు, లేడీస్ హాస్టల్లా ఉంది, నేను వార్డెన్లో ఉన్నాను. ఈసారి కూడా మా అబ్బాయి మగ పిల్లడు ఇస్తే బాగుండేది అని వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడడం జరిగింది. దానికంతా చాలామంది ఎత్తుపోస్తున్నారు. చిరంజీవి గారి మీద నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, దానికి మీరేమంటారు సార్? ఆయన నాకు ఇంట్లో అబ్బాయి పుడితే బాగుండు, ఒక కృష్ణుల్లో ఆడుకుంటాడు అన్నది బాగుంటుంది. కానీ ఆయన అన్న మాటలో జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కడొచ్చిందంటే అశ్వత్థామాత కుంజరలాగా ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమో అని భయంగా ఉంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కడవడ పాలలో ఉప్పు కళ్ళు వేసినట్టే. ఇంట్లో అంతమంది ఆడపిల్లల్ని ఆ లక్క చెల్లెల్ని అందరినీ బాగా చూసుకున్న ఆయన ఆడపిల్లల మీద ఆయన వివక్ష చూపించినట్టుగా దాని అర్థం వచ్చింది. ఓకే. ఇంటెన్షన్ ఆయనకి మంచిదే, ఎవరికైనా ఇంట్లో ఒక వారసుడు కావాలి. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారికి అబ్బాయి ఉన్నాడు, నాగబాబుకి అబ్బాయి ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద డాడీ అనుకునే పిలుస్తారు. కొడిద్దల వంశంకి వచ్చిన నష్టం ఏట్లేదు, వారసత్వం నడుచుకునే ముందుకెళ్తుంది. కానీ ఈయన తన లెగసీని, తన కొడుకు లెగసీని కంటిన్యూ చేయడానికి ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయడం, అదే ఆయన గుడికి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళ మాకు వారసుడు వస్తే బాగుండని అలాంటివి చెప్తే వాడు అంటారు. కానీ సందర్భం సముచితం కాని దగ్గర ఒక మాట అది ఖచ్చితంగా పొల్లు మాట కింద వస్తుంది. నేను మీరు కాదు, నేషనల్ మీడియా కూడా దుమ్మెట్టు పోస్తుంది. జెండర్ డిస్క్రిమినేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఉన్న చిరంజీవి గారు, ఆయన స్థాయి జాతీయ స్థాయి, పద్మవిభూషణ్ అంటే నేషనల్ పర్సనాలిటీ కింద వస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దాకా వచ్చిన వ్యక్తి అర్థం, చిన్న విషయం కాదు కదా. సో వీటిల్లో కొన్ని పర్సనాలిటీస్కి ఎలా ఉంటాయంటే జెండర్ డిస్క్రిమినేషన్ వాళ్ళ నోట్లోంచి వస్తే నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళ స్థాయిని వాళ్ళే తగ్గించుకునే వాళ్ళు అవుతారు. ఈ రోజున సమాజంలో సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళి ధైర్య సాహసాలు ఎలా ప్రదర్శిస్తుందో చూడండి. ప్రాణాన్నే పనంగా పెట్టి ఎప్పుడో రావాల్సిన ఆవిడ రేపు మార్చిలో వస్తుంది. ఇది స్త్రీ యొక్క చాతుర్యం, ప్రతిభ. ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్న ఈ సిచ్యువేషన్స్లో ఇవాళ క్రికెట్లో కూడా మొన్న ఎలా గెలుచుకుని వచ్చారు చూడండి చిన్నపిల్లలు, అండర్-19 మన తెలుగు తేజమే, ఖమ్మం అమ్మాయి. ఇవన్నీ ఇంతంత స్థాయిలు మన వాళ్ళు కనబరుస్తున్నప్పుడు ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ అంటే దాంతోపాటు వాళ్ళ తాత పోలికలు మొత్తం కుటుంబం అందరికీ వచ్చినట్టే కదా.
మీ కుటుంబంలో చిరంజీవి గారి కుటుంబంలోనే అదే ప్రాబ్లం ఉంది, నాగబాబు గారి కుటుంబంలో అదే ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా చెప్పక్కర్లే, అందరికీ తాత పోలికలు వచ్చాయి కదా. అవును. మనం ఒకసారి మర్చిపోకుండా మనం ఆడుతున్నవి సందర్భం సముచితం ఉన్నాయి అన్న దగ్గర చాలా బాగుంటాయి. అందులో ఆయన అంత స్థాయి ఉన్న వ్యక్తి. ఎవరో నీలటోడు నల్లటోడు ఏదో నోరు జారేమంటే దాన్ని ఎవడు పట్టించుకోడు. కానీ ఇవాళ మీరు జెండర్ అన్నది తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాన్ని హాస్పిటల్నే సీజ్ చేసేస్తున్నారు. స్కానింగ్లు అలాంటివి ఏమైనా చేస్తే 2-3 ఏంటండి, దేశంలో చాలా ఉన్నాయి అలాంటివి, అబార్షన్ల విషయంలో కానీ లేదంటే వీటిలో. అలాంటి దేశంలో ఉండి నువ్వు హౌ కెన్ యూ స్పెల్ ఇట్ అవుట్? అది పొరపాటు, ఆయన నోట్లోంచి అనవసరంగా వచ్చిన మాట అది. కానీ ఇంటెన్షన్ గురించి నేను చెప్పట్లేదు. ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసు, అలా అక్క చెల్లెళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చాడు, ఎంత డబ్బులు ఇచ్చాడు, అందరూ చెప్పుకుంటారు. అవి కాదు కదా. నేను నా 50 సంవత్సరాల వయసులో నేను ఇవాళ దాకా మంచివాడు, రేపు వెళ్ళి మర్డర్ చేస్తే అది క్యారెక్టర్ అంటారు తప్ప 55 ఏళ్ళు నేను గుళ్ళంపడి తిరిగాడు, గోపురాలంపడి తిరిగాడు అంటే ఎవరికి కావాలి? సార్ నెక్స్ట్ అమరావతి గురించి వచ్చినట్లయితే గెజెట్ అనేది ఒక 2-3 మంత్స్లో ఫాలోఅప్ ఏం కావాలో గెజెట్కి కావాల్సిన అప్లికేషన్స్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 2-3 మంత్స్లో గెజెట్ అనేది అప్లై చేస్తారు. ఈ ఇయర్లో ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి గెజెట్ అనేది వస్తుంది అని మనం వింటున్నాం న్యూస్ ఛానల్స్లో. అంటే ఈనాటికి మనం చెప్పిన వీడియోల సారాంశంలో నిద్ర లేచారన్నమాట. అంతే అంతే కదా, చూసి నిద్ర లేచారు. ఖచ్చితంగా అలాగే చెప్తాను నేను. అమరావతి ఏ టెక్నాలజీ ఇదే కదా, రెండే మాట్లాడుతారు ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఇప్పుడు గెజెట్ గురించి మాట్లాడుతున్నారు. రానండి ఫస్ట్. ఓకే, అలా పైన ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు నరేంద్ర మోడీ ఆయన ఇస్తారు కదా సార్, ఆయన కూడా 10 ఏళ్ళు పెట్టి ఇవ్వడానికి కష్టంగా ఉంది. నీకు రేపు వచ్చేద్దని మీరు భ్రమంలో ఉన్నారా? ఈయన వల్లే కదా ఆయన పిఎం అయింది. అయితే ఇస్తారు వాళ్ళు అలా ఫీల్ అవ్వట్లేదు, మనం ఫీల్ అవుతున్నాం. మనం బయట నుంచి ప్రొవోక్ చేస్తున్నాం చంద్రబాబు గారు మీరు గ్రేట్ సార్ అని. అలా ఫీల్ అవ్వట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.